30 ఏళ్ల ప్రస్థానం 1,00,000 మంది పాడి రైతులకి లబ్ధి చేకూర్చే పథకం. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ డైరీ తన సేవలు అందిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫౌండర్ అండ్ చైర్మన్ రాజేశ్వరరావు మనతో ఉన్నారు. రాజేశ్వర్ గారు నమస్తే. ఎట్లా మీరు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? ఎలాంటి ఉత్పత్తులతో ముందుకెళ్తున్నది? రోజు రోజుకు అప్డేట్ అవుతుందా? ఎట్లా ఉంది? ఎట్లాంటి సేవలు అందిస్తున్నారు రైతులకి? లబ్ధి ఎట్లా ఉంది? ఇది కరీంనగర్ డైరీ 1998 నవంబర్ 1 నాడు మాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కేవలం 12,000 లీటర్లు ఉండే ఉత్పత్తి, సేల్స్ 4,000 లీటర్లు ఉండే. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అటు రైతులను ఎంకరేజ్ చేసుకుంటూ ఇది ఉత్పత్తి పెంచుకుంటూ కన్జ్యూమర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ, ఎందుకంటే ఇలా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఎక్కడ చూసినా కూడా కల్తీ 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 ఉన్నటువంటి వాళ్ళు మరి తక్కువ ధరకి ఇచ్చి దాని తక్కువ ధర ఉన్నదని చెప్పి రైతులు కూడా మోసపోవడం, కన్జ్యూమర్స్ కూడా మోసపోవడం జరుగుతుంది. సో అందుకొరకు వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము పెట్టుకుంటూ, కల్తీ చేస్తే మరి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తుండే ఇవాళ. సో అందుకొరకు కల్తీ అనేది ఉండకుండా మంచి స్వచ్ఛమైనటువంటి పాలను గ్రామ స్థాయిలో మేము సేకరిస్తాం. గ్రామ స్థాయిలో మా సంఘాలు ఉంటాయి, సంఘాల ద్వారా పాలు సేకరించి అక్కడ సెక్రటరీ ఉంటాడు, టెస్టర్ ఉంటాడు, టెస్టింగ్స్ అవుతాయి. ఇక్కడ అడల్ట్రేషన్ టెస్టులు కూడా చేస్తాం. ఎందుకంటే జనరల్గా విలేజెస్లో అడల్ట్రేషన్స్ కాదు, ఒకవేళ అయినా కూడా ఒకరికి కాకుండా అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని పాలు వస్తాయి, మళ్ళీ సడన్గా ఎందుకు పెరిగినాయి అనేది ఎవరికైనా అందరి దృష్టి వస్తుంది. సో అట్లా మేము దాన్ని కంట్రోల్ చేయగలుగుతాము టెస్టింగ్ ద్వారా. విలేజ్ స్థాయి లోపల, గ్రామ స్థాయి లోపల టెస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ బల్క్ కూలింగ్ యూనిట్ లెవెల్లో కూడా మేము మొత్తం టోటల్ మిల్క్ కూడా టెస్ట్ చేస్తాం. అది వచ్చిన తర్వాత ట్యాంకర్ల నుంచి వచ్చిన తర్వాత ఈ డైరీలో కూడా ఇక్కడ కూడా మొత్తం టెస్టింగ్ చేస్తాం. ఈ టెస్టింగ్ చేసి ఇది మంచిగున్న వాటినే మేము తీసుకుంటాం. మా దగ్గర 100% మంచిగానే ఉంటాయి, మంచిగా లేని ఏమి ఉండవు. సో అట్లా దీన్ని అడల్ట్రేషన్స్ లేకుండా మంచి పాలను సేకరించి మంచి పాల పదార్థాలు, క్వాలిటీ ఉన్నటువంటి పాల పదార్థాలను కన్జ్యూమర్స్కి ఇచ్చినప్పుడే మేము 4,000 నుంచి 1,80,000 వరకు సేల్స్ పెంచినాం. సో రైతులకు కూడా మంచి రెమ్యునరేటివ్ ప్రైస్ ఇచ్చుకుంటూ వాళ్ళ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా అటు మేము మాకు రెండే ముఖ్యము. ఒకటి రైతు సాదేటువంటి పశువు. మరి రైతు సాదేటువంటి పశువు గురించి కూడా మేము ఆలోచించి, మరి పశువు అనుకోని సంఘటన జరిగి చనిపోయినప్పుడు వాటికి కూడా కొంత ఆర్థిక సాయం ఇచ్చేందుకు 15,000, 20,000, 25,000 వాళ్ళ దగ్గర ఒక 250 రూపాయలు మేము తీసుకొని ఎవ్రీ ఇయర్, మరి వాళ్ళకు చనిపోతే 15,000, లోకల్ అయితే గ్రేడెడ్ అయితేనేమో 20,000, ప్యూర్ అయితేనేమో 25,000 అట్లా ఇచ్చుకుంటూ మళ్ళీ మేము ఒక లోన్ కూడా మేము వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇంకో పశువు కొనుక్కునేందుకు, అంటే రైతుకు కంటిన్యూ ఇన్కమ్ ఉండాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటి ట్రీట్మెంట్ కొరకు కూడా మేము 4 అంబులెన్స్లు పెట్టినాం, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ కొరకు. విఏలను 40-56 మంది విఏలను పెట్టాం. వాళ్ళు ఒక్కొక్క బల్క్ కూలింగ్ యూనిట్లో ఒకరు ఉంటారు, వాళ్ళు మొత్తము ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేస్తారు. సో అట్లా వాటి హెల్త్ గురించి కూడా మేము చేసుకుంటున్నాం. దాని తర్వాత ఫీడ్ మీద ఒక 100 రూపాయలు సబ్సిడీ ఇస్తాం క్వింటాల్కు. అదేవిధంగా పచ్చిగడ్డి పెట్టుకుంటే ఒక 3,000 రూపాయలు, 1,500 రూపాయలు అట్లా వాళ్ళు విస్తరణ చేసిన దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా పశువుల గురించి చూసాం. ఇటు మన ఉత్పత్తిదారుల గురించి కూడా వాళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే పుస్తెల మట్టలు ఇస్తాం. దాదాపు ఒక 20-25,000 రూపాయల వర్త్ ఆఫ్ గోల్డ్, సిల్వర్కు సంబంధించింది వారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు పాలు పోసేటువంటి రైతు భార్య చనిపోయినా, పాలు పోసే రైతు చనిపోయినా 50,000 రూపాయలు ఆ కుటుంబ సభ్యులకు ఇస్తాం. సో అట్లనే వాళ్ళ పిల్లలకు కూడా 9th, 10th చదివేటువంటి పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఇస్తాం. సో ఇట్లా వాళ్ళని రైతులను సంక్షేమ కార్యక్రమాల రూపకంగా మంచి రెమ్యునరేటివ్ ప్రైస్ ఇచ్చుకుంటూ. ఒకటి చెప్పండి, మీరు రైతు దగ్గర ఒక లీటర్ పాలు తీసుకుంటే రైతుకి ఏం ప్రైస్ ఇస్తున్నారు? ప్రాసెసింగ్ అయిన తర్వాత ఆ పాల ప్యాకెట్ ఒక లీటరు మనకి ఎంత వినియోగదారునికి చేరుతుంది? అంటే ఇప్పుడు ఈ పాల దానికి మీకు ఫ్యాట్, SNF మీద రేటు ఆధారపడి ఉంటుంది. సో మ్యాక్సిమము గేదెలలో, బర్రెలలో అయితే 10% ఫ్యాట్ ఉంటుంది మ్యాక్సిమం. ఆవులలో అయితేనేమో 5% వరకు ఉంటుంది. సరే కొంతమందికి 4% కూడా ఉంటుంది, కొంతమంది 3% వస్తుంది. సో అట్లా డిపెండ్స్ అపాన్ అది. కానీ యావరేజ్గా చూస్తే మీకు బర్రె పాలకు 70 నుంచి 75 రూపాయలు పడుతుంది, ఆవు పాలు 40 నుంచి 45 రూపాయలు పడుతుంది. యావరేజ్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఎక్కువ రేటు పడుతుంది, ఫ్యాట్ తక్కువ ఉంటే తక్కువ రేటు పడుతుంది. అట్లా రైతులకు కొంచెం రెమ్యునరేటివ్ ప్రైస్ ఇచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళకి, ఎందుకంటే మార్కెటింగ్ ఫెసిలిటీ ఇప్పుడు, ఎందుకంటే ఏదైనా కూడా వ్యాపారం నడవాలంటే మార్కెటింగ్ ఉంటేనే నడుస్తుంది.
సో అందుకొరకు రైతులకు మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించుకుంటూ మేము కూడా ఉత్పత్తి చేసినటువంటి పాలను తీసుకొచ్చి సేకరించినటువంటి పాలను ప్రాసెస్ చేసి బై ప్రోడక్ట్స్ రూపకంగా దాదాపు ఒక 20-25 మాకు ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ 20-25 ప్రోడక్ట్స్ దానిలో శాంపిల్గా ఏమేమి బై ప్రోడక్ట్ చేస్తున్నారు? ఉదాహరణకి మీకు దానిలో నుంచి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇట్లా వస్తుంది కదా. ఇంకా పాల నుంచి మేము దూద్ పేడ చేస్తాం, తర్వాత డేట్స్ కోవా చేస్తాం, డేట్స్ కలిపి కోవా చేస్తాం, ఫ్లేవర్డ్ మిల్క్ చేస్తాం, బటర్ మిల్క్ చేస్తాం, కర్డ్ చేస్తాం. దాని తర్వాత ఇంకా రకరకాలైనటువంటి ఉత్పత్తులు, బాసుంది ఉంది, కర్డ్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, మలాయి లడ్డు ఉంది. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ రైతులకు పాలు కాకుండా ఓన్లీ పాలు కాకుండా మీరు అన్నట్టు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు సపోజ్ ఒక 7% యావరేజ్ ఉంటే దీనిలో కూడా వెరైటీస్ ఉంటాయి. మా దగ్గర పాలల్లో కూడా 3% ఉంటాయి, 4.5 ఉంటుంది, 6% ఉంటుంది. అట్లా ఫ్యాట్ని బట్టి వేరియేషన్ ఉంటుంది రేట్. సో ఆ ప్రకారంగా 40 రూపాయలు, 45 రూపాయలు, 60 రూపాయలు, 50 రూపాయలు ఫ్యాట్ని బట్టి రేట్లు కూడా నిర్ణయించడం జరుగుతుంది. అంటే రైతులు ఆల్మోస్ట్ ఆల్ 1 లక్ష వరకు పాడి రైతులు ఆధారపడి ఉన్నారు. మీకు సంబంధించి ఎన్ని యూనిట్లు నడుస్తున్నాయి ప్రస్తుతం కరీంనగర్తో పాటు ఇతరత్ర ప్రాంతాల్లో కూడా మీరు ఎస్టాబ్లిష్ చేశారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఉందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో పట్ల మాకు 36 బల్క్ కూలింగ్ యూనిట్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్లో. ఈవెన్ కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇట్లా వేరే జిల్లాల్లో కూడా ఉంది, కరీంనగర్ జిల్లాలో కూడా ఉంది. ఒక 4 చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయి, హుస్నాబాద్ కావచ్చు, జమ్మికుంట కావచ్చు, జగిత్యాల కావచ్చు, కరీంనగర్ కావచ్చు. డైరీస్ ఉన్నాయి, ఇదొక డైరీ ఉంది. ఇక్కడ నుస్లాపూర్లో రీసెంట్లీ మరి కొత్త డైరీ పెట్టాం, అది ఫుల్లీ ఆటోమైజేషన్ డైరీ. అది దాంట్లో అంతా కంప్యూటర్స్తోనే ఆపరేట్ చేస్తారు. దాంట్లో ఎందుకంటే ఇది పాలల్లో ఏంటంటే మనము కంటామినేషన్స్ వస్తాయి, మనము ఎక్కువ వాటిని టచ్ చేస్తుంటే మన చేతుకున్నటువంటి క్రిములు దానికి పోతాయి. సో అందుకొరకు అని చెప్పి ఆటోమేషన్ ప్లాంట్ మేము పెట్టడం జరిగింది. కర్డ్ కూడా ఆటోమేషన్ ప్లాంట్ పెట్టడం జరిగింది. సో దాని ప్రకారంగా ఈ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని ఇంకా ప్యూర్ పాలను, తర్వాత ఈ పాల పదార్థాలను అడల్ట్రేషన్స్ లేకుండా ఈ ఏదైతే ఈ క్రిములు వాటికి తలగకుండా ఉండేందుకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని లీటర్ల పాలను మనం సేకరించగలుగుతాం కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో? ప్రస్తుతానికి అయితే 2 లక్షల లీటర్ల వరకు మనం పాలు సేకరిస్తున్నాం. 1,80,000, 1,90,000 వరకు మనం అమ్ముతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా లక్ష్యము అక్కడ 3 లక్షల లీటర్లు, ఇక్కడ 2 లక్షల 5 లక్షల లీటర్ల లక్ష్యం ఉంది. సో దాన్ని సేల్స్ రూపకంగా ఇంకా సేల్స్ ఎట్లా పెంచుకుంటూ పోతుంటే ప్రొక్యూర్మెంట్ ఆ విధంగా పెంచుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ డైరీని లాస్ లేకుండా రైతులకు లాభదాయకంగా ఉండేందుకు, ఎందుకంటే ఇది రైతుల ఆర్గనైజేషన్, ఇది ఎందుకో ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు. ప్రైవేట్ అంటేనేమో వాళ్ళు పంచుకుంటారు, డైరెక్టర్లు పంచుకుంటారు. దీనిలో అట్లా కాదు. ఇది ప్రతి ఒక్కటి కూడా దీనిలో వచ్చిన లాభాలు ప్రతి ఒక్కటి కూడా రైతుకు ఆ గ్రామస్థాయి సొసైటీస్ ద్వారా ఇవన్నీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్తో మీరు ఇన్వెస్ట్ చేయడం జరిగింది? ఇప్పుడు దీని టర్న్ ఓవర్ ఎంతకు చేరింది? మేము ఫస్ట్ తీసుకున్నప్పుడు ఆ సంవత్సరం 7 కోట్ల టర్న్ ఓవర్ ఉండే, మరి ఇప్పుడు దాదాపు 500 కోట్ల టర్న్ ఓవర్కి వచ్చినాం మేము. సో అట్లానే అప్పుడు 12,000, ఇప్పుడు 2 లక్షల లీటర్లకు వచ్చింది. అప్పుడు 4,000, ఇప్పుడు 1,80,000, 90,000 వరకు అమ్ముతున్నాం. అట్లా డే బై డే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ తెలంగాణలో నెంబర్ 1 డైరీగా మరి పేరు తీసుకురావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ డైరీసు, కోఆపరేటివ్ డైరీస్ ఇవన్నిటి ఇన్ఫర్మేషన్ కూడా ఇండియన్ డైరీ అసోసియేషన్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు తెచ్చుకొని ఏ డైరీ బాగుంటుంది, దానికి బాగు చేసేందుకు ఉన్నటువంటి ఒక యాజమాన్యానికి వాళ్ళు బెస్ట్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు కూడా మరి 9వ తారీఖు నాడు క్యాలికట్ విశిష్టత ఏంటంటే, ఎవరైతే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ డాక్టర్ వర్గీస్ కురియన్ ఉన్నారో ఆ వర్గీస్ కురియన్ పుట్టిన ఊరు అది. సో అక్కడనే మీటింగ్ పెట్టారు వాళ్ళు క్యాలికట్లో. సో క్యాలికట్లో మేము మొన్న పోయి అవార్డు తీసుకోవడం జరిగింది. బెస్ట్ ప్రొఫెషనల్ అవార్డు తెలంగాణ స్టేట్ మొత్తంలో ఒక కరీంనగర్ డైరీకి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వేరే రాష్ట్రాలకు వేరే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కరినే సెలెక్ట్ చేస్తారు. సో ఆ విధంగా మరి మనకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఇదంతా కూడా ఈ అవార్డు గోస్ టు ది ఫార్మర్స్ ఓన్లీ, మా పాలకవర్గానికి, ఫార్మర్స్కు. దీన్ని ఎక్స్పోజ్ చేసినట్టు మీ మీడియాకు కూడా మా యొక్క కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. అంటే మీరు రైతులకి, పాడి రైతులకి, అలాగే దీని మీద ఆధారపడి చాలా చిన్న ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, బల్క్గా ప్రైవేట్గా డైరీ ఫార్మ్స్ మెయింటైన్ చేసి, వారికి ఇచ్చేటువంటి సూచన ఏంటి, సలహా ఏంటి? ఏదైనా కూడా వాళ్ళు
ఏదో చదువుకున్నటువంటి ఒక గేదెల యొక్క వెల్ఫేర్ చూసుకోవాలి. అడల్ట్రేషన్ చేయకుండా పాలమ్మాలి. ఎందుకంటే మనకు పైసలు ముఖ్యం కాదు. ఇవాళ మనం ఉండము, కానీ మనిషికి ఆరోగ్యవంతునిగా మనం ఉండేందుకు మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పటికీ ఉండేందుకు రాలే మన మధ్యలో మనం అందరం వెళ్ళిపోయేటోళ్ళమే. ఉన్నన్ని రోజులు 10 మందికి లాభం చేసి మంచి పేరు తీసుకొచ్చుకుంటే దానికంటే మించిందే ఇది లేదు. మీకు నాణ్యతకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కరీంనగర్ డైరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ మీద అక్కడ ఇక్కడ పలు ఆరోపణలు వస్తున్నాయి. ఉదాహరణకి జగిత్యాలలో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, మీరు ఉత్పత్తి చేసిన బై ప్రోడక్ట్స్ మీద వస్తున్నది ఒకటి. రెండవ అంశం ఏంటంటే కరీంనగర్ డైరీకి సంబంధించి ఇక్కడ నుంచి కొంత పొల్యూషన్ వస్తుంది అని చెప్పేసి మీరు ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి మీ దృష్టికి కూడా వచ్చింది గతంలో. అంటే ఇవన్నీ సద్దుమరిగినాయా? ఎందుకు రీజన్ ఏంటంటారు? అంటే జనరల్గా మనము ఏది చేసినా ఇది కంటిన్యూ ప్రాసెస్. ఎక్కడో చాలా చిన్నగా పొరపాట్లు జరిగాయని నేను అనను. 99% జరగకుండానే మేము చూస్తాం. క్వాలిటీ ఆస్పెక్ట్లో కానీ క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ ఉన్నాయి, క్వాలిటీ ల్యాబ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా చూస్తాం. బై మిస్టేక్లో ఏదన్నా జరగవచ్చు, జరగద్దని నేను అంటలేను. 99.9% జరగకుండానే మేము చూస్తున్నాం. పొల్యూషన్కి వస్తే పొల్యూషన్ యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా, పొల్యూషన్ బోర్డు నామ్స్ ప్రకారం కరీంనగర్ డైరీ ఉంది. కరీంనగర్ డైరీ ఎస్టాబ్లిష్ అయింది 1971లో. 1971లో ఇది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎక్కడ కూడా ఏమి ఇండ్లు లేవు, ఏం లేవు, అంత జంగల్లాగానే ఉండే. మరి అటువంటి పరిస్థితి లోపల దీన్ని పొల్యూషన్ బోర్డు నామ్స్ ప్రకారంగానే ఎంత చిమ్ని ఎంత హైట్ ఉండాలి, దానిలో పొల్యూషన్ వస్తే దానికి ఎంత ఉంటుంది ఏంది అనేది నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారంగానే మేము ఫాలో అవుతున్నాం కనుకనే మాకేం ప్రాబ్లం లేకుండా ఉంది. సరే, కొంతమంది పొగ కనిపిస్తే ఇది బాగా తినలేదు పొల్యూషన్ వస్తుందంటారు. అట్లేం లేదు, దానికి హైట్ కూడా ఉంటుంది. ఎంత హైట్లో పెట్టాలా ఏంది అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారంగానే మేము యాక్టివిటీస్ చేస్తున్నాం కనుక అదేం లేదా ఎవరో ఒకరు అంటుంటారు పోతుంటారు. కానీ వాళ్ళు కూడా వచ్చినారు, ఇన్స్పెక్షన్ చేసుకున్నారు, వాళ్ళు మిషన్స్ పెట్టుకున్నారు. ఎక్కడన్నా దీనిలో బూడిద లాంటిదో లేకుంటే ఇంకేదన్నా వస్తుందా చేస్తుందా అనేది కూడా అవన్నీ కూడా వాళ్ళన్నీ చెక్ చేసుకొని వాళ్ళు మాకు క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో, డైరీ ఆధ్వర్యంలో కూడా ముర్రా జాతి, గిర్ జాతి, మన ఇక వెరైటీ ఆఫ్ పుంగనూరు అట్లాంటి ఆవులు గేదెలు ఉన్నాయా? వాటిని కూడా మీరు మెయింటైన్ చేస్తున్నారా? మేమైతే ఆవులనే మెయింటైన్ చేయము. మేము ఒకటి కాఫ్ రేరింగ్ స్కీమ్ పెట్టాము. కాఫ్ రేరింగ్ స్కీమ్ ఎందుకు పెట్టినామంటే ఒక పశువు కావాలన్నటువంటి రైతు ఎక్కడికో మార్కెట్లో పోయి తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతోనే మేము మా దగ్గర ఒక 30-40 లేగ దూడలు 1.5-2 years ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి ఒక 1 year మా దగ్గర పెట్టుకొని వాటికి ఇన్సెమినేషన్ చేసి వాటిని యాక్షన్ పెట్టి రైతులకు ఇస్తాం. ఎందుకనంటే దీనిలో 2 ఉన్నాయి. ఒకటేమో ట్రాన్స్పోర్ట్లో పశువులు ప్రెగ్నెంట్ ఎనిమల్స్ దెబ్బతింటాయి కనుక ట్రాన్స్పోర్టు వల్ల దెబ్బతినకుండా, అదేవిధంగా ఇక్కడి వాతావరణానికి ఎక్కడో కర్ణాటక నుంచో లేకుంటే గుజరాత్ నుంచో తీసుకొస్తే అక్కడి ఈ వాతావరణం తట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో అందుకో ఆ టైంను కూడా తగ్గియాలనే ఉద్దేశంతో లాగులను తీసుకొచ్చి మన దగ్గర పెడితే ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా అవి అడ్జస్ట్ అవుతాయి. ఇక్కడ వాటికి కూడా లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ కర్ణాటక కూడా వాటికి అర్థమవుతాయి, తెలుగులో మాట్లాడితే వాటికి అర్థం కాదు. సో అందుకొరకు అటువంటిది కూడా ఇబ్బంది ఉండకుండా ఇక్కడనే పెడితే ఇక్కడ వాతావరణానికి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మ్యాక్సిమం కరీంనగర్ జిల్లా లోపల, పాత కరీంనగర్ జిల్లా లోపల మారుమూల ప్రాంతానికి పోయినా కూడా ఎక్కడికి పోయినా కూడా మీకు 1-2 గంటల కంటే ఎక్కువ టైం పట్టదు. సో 1-2 గంటల పశువు దెబ్బతినది. అదే మీకు 14 గంటలు 18 గంటలు 24 గంటలు ట్రావెల్ చేయాలంటే అది ప్రెగ్నెంట్ ఉంటుంది. దానిలో లోపల అది కూడా దెబ్బతినేందుకు ఆస్కారం ఉంది. చాలా వరకు కూడా కొన్ని ఈయన తర్వాత కూడా చనిపోయినటువంటి ఒక ఉదాహరణ ఉన్నాయి. కనుక మేము తీసుకొచ్చి 1-2 పశువులు ఓపెన్ యాక్షన్ పెట్టి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం మీద 28 ఏళ్ల ప్రస్థానము 12,000 లీటర్లతో మొదలై 3 లక్షల లీటర్లకి సంబంధించిన టర్నోవర్ అయింది. 500 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ప్రతిదీ కూడా నాణ్యతకి, రైతుల సంక్షేమము, శ్రేయస్సు కొరకి పెద్దపీట వేస్తూ రైతుల భాగస్వామ్యంతోనే ముందుకెళ్తున్నాం. రాబోయే కాలంలో మరిన్ని మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యం అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.